హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా చక్రాలు ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేద్దాం. ఈ చక్రాలు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా రోజులు స్టోర్ అవుతాయండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా చక్రాలు చేయడం కోసం ఒక బౌల్లోకి 4 కప్పుల దాకా వరిపిండిని తీసుకున్నానండి. ఈ వరిపిండిని ఒకసారి జల్లించి తీసుకోవాలి. ఈ వరిపిండిలోకి 4 కప్పుల దాకా శనగపిండిని వేసుకోవాలి. అంటే వరిపిండి శనగపిండి సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్లు దాకా వాము వేసుకుంటున్నానండి. వాము వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని స్కిప్ చేయకండి. అలానే రుచికి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పొడిపిండ్లన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 150 గ్రామ్స్ వెన్నపూస వేసుకోవాలి. ఇందులోకి 80 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ దాకా వెన్నపూస ఎంతైనా వేసుకోవచ్చండి. వెన్నపూస వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వెన్నపూస పిండిలో బాగా కలిసిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకండి, లూజ్ అయిపోతుంది. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. గ్రామ్స్లో ఈ క్వాంటిటీస్ని చెప్పాలంటే 1/2 కేజీ వరిపిండికి 1/2 కేజీ శనగపిండి, అందులోకి 150 గ్రామ్స్ దాకా వెన్నపూస. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో కనుక లేకపోతే చక్రాల గిద్దల్లోకి దిగదు. మీకు వత్తడానికి కనుక కష్టంగా ఉంటే కొంచెం చేతికి తడి చేసుకొని మళ్ళీ పిండి ముద్దను మిక్స్ చేసుకొని ఇందులో పెట్టుకోండి. చక్రాలు ఒత్తడానికి మీడియం సైజ్ చక్రాల గిద్ద తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద చక్రాల గిద్దనైనా తీసుకోవచ్చు. ఇందులోకి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని పెట్టుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి చూపిస్తున్న విధంగా మధ్యలో నుంచి ఎడ్జెస్కి వెళ్తూ నొక్కుకోవాలి. మీకు గనక వీలు కాకపోతే ఎడ్జెస్ నుంచి మధ్యలోకైనా ఒత్తుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక సైడ్ పొంగు ఆరిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. మనం టర్న్ చేసేటప్పుడు ఇలాగా ఒక ఫోర్క్ లాంటిది కానీ లేకపోతే ఒక సువ లాంటిది కానీ యూజ్ చేసి టర్న్ చేసుకుంటే చక్రాలు అనేవి పొలుకులుగా అవ్వకుండా చక్రంగా వస్తుంది. అదే ప్రాసెస్లో రిమైనింగ్ చక్రాలను కూడా ఒత్తుకోవాలి. మనకి చక్రాలు ఎలా ఉడికాయని తెలుస్తుందంటే ఒక సైడ్ పొంగు ఆరిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా పొంగు ఆరిపోయిన తర్వాత చక్రాలను తీసుకోవాలి. మనం ఈ రంగులో ఉన్నప్పుడు చక్రాలను తీస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆ కాక మీద చక్రాలకి రంగు అనేది వచ్చేస్తుంది. ఇంకా కొంచెం రంగు వచ్చేదాకా పెట్టామంటే ఆ కాక మీద బ్రౌనిష్గా అయిపోతాయి. కాబట్టి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడే చక్రాలను తీసేయాలి. అంతేనండి. ఈ చక్రాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే ఒక 1 మంత్ దాకా ఈజీగా స్టోర్ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో కమెంట్ చేయడం మర్చిపోండి.